అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈ పెద్ద పెద్ద ఆన్లైన్ దిగ్గజాలు, మాల్స్తో మన వీధి చివరుండే చిన్న దుకాణాలు ఎలా పోటీ పడగలుగుతాయి? అసలు సాధ్యమేనా? రండి, ఈ సవాలును ఒక చిన్న కథ రూపంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజమే కదా, ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈ ఆన్లైన్ షాపింగ్, పెద్ద పెద్ద మాల్స్ యుగంలో మనకు చిన్నప్పటినుండి తెలిసిన, మనకు కావాల్సినవి అడిగి మరీ తీసుకునే ఆ చిన్న దుకాణాలు నిలబడగలవా? వాటి భవిష్యత్తేంటి? ఈ కథలో మనం ఈ ప్రశ్నకు ఒక సమాధానం వెతుకుదాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మన కథలో హీరో ఎవరు? ఆయన ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈయనే మన కథానాయకుడు హరీష్. హరీష్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్కి ఓనర్. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 20 ఏళ్లుగా ఎంతో ప్రేమగా, ఇష్టంగా ఆ దుకాణాన్ని నడుపుకుంటున్నారు. అది ఆయనకు కేవలం ఒక వ్యాపారం కాదు, అదొక ప్రపంచం. కానీ ఈ మధ్య ఆయన బాధంతా ఒక్కటే. ఒకప్పుడో తన షాపుకి రోజు వచ్చే నమ్మకమైన కస్టమర్లు, వాళ్ల రాకపోకలు చాలా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా మానసికంగా చాలా బాధపెట్టే విషయం. సరే, ఈ సమస్య ఉందని తెలుసు. కానీ ఒక రోజు జరిగిన ఒక సంఘటనతో ఆ సమస్య తీవ్రత ఏంటో హరీష్కు ముఖం మీద కొట్టినట్లు తెలిసొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒకరోజు హరీష్కు చిన్నప్పట్నించి తెలిసిన ప్రియా అనే అమ్మాయి షాప్కు వచ్చింది. ఒక మైక్రోవేవ్ చూసింది. అంతా బాగుంది. కానీ సరిగ్గా అదే మోడల్ను క్రోమాలో చూశానని, అక్కడ వాళ్లు క్రెడిట్ కార్డుపై డిస్కౌంట్, ఇంటికి ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నారని చెప్పింది. ఆ మాట వినగానే హరీష్ ఆలోచనలో పడిపోయారు. చూసారా, ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఒకవైపు హరీష్ ఇచ్చే పర్సనల్ సర్వీస్, నమ్మకం, మరోవైపు క్రోమా లాంటి పెద్ద స్టోర్స్ ఇచ్చే డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ, ఈజీ ఈఎంఐ ఆప్షన్లు. చెప్పండి, ఈ పోటీని తట్టుకోవడం చిన్న దుకాణాలకు ఎలా సాధ్యం? అసాధ్యమనిపిస్తుంది కదా? హరీష్ కూడా ఇక అంతా అయిపోయింది, ఈ పోటీలో నేను నిలబడలేను అనుకుంటున్న సమయంలో కథలో ఒక ట్విస్ట్. సరిగ్గా అప్పుడే ఆయన స్నేహితుడు రవి ఒక సూపర్ సొల్యూషన్తో ఎంటర్ అయ్యాడు. రవి వచ్చి అమెజాన్ స్టోర్ ఐడి ప్రోగ్రామ్ అనే ఒక దాని గురించి చెప్పాడు. ఇది చిన్న చిన్న రీటైలర్ల కోసం అమెజాన్ తీసుకొచ్చిన ఒక వరం లాంటిది. దీని ద్వారా మన చిన్న దుకాణాలు కూడా పెద్ద పెద్ద ఈకామర్స్ కంపెనీలతో సమానంగా పోటీపడొచ్చు. అసలిక్కడ మ్యాజిక్ ఏంటంటే, హరీష్ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఇందులో పరిష్కారముందే. అమెజాన్లో ఏ ధర ఉందో అదే ధరకు అమ్మవచ్చు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్లివ్వొచ్చు, ఉచితంగా హోమ్ డెలివరీ చేయొచ్చు. అంతేకాదు, వ్యాపారం కోసం 45 రోజుల వరకు క్రెడిట్ కూడా దొరుకుతుంది. అబ్బో, ఇంతకంటే ఏం రావాలి చెప్పండి? అన్నీ బాగున్నాయి, ఒక కొత్త ఆశ చిగురించింది అనుకునే లోపే హరీష్ ముందు మరో పెద్ద అడ్డంకి వచ్చిపడింది. ఇది చాలామంది చిన్న వ్యాపార యజమానులకు ఎదురయ్యే ఒక సాధారణ సమస్యే. రవి చెప్పగానే, ఈ ప్రోగ్రాంలో చేరాలంటే నీకొక వెబ్సైట్ ఉండాలి అని. అంతే, హరీష్ మళ్లీ నీరసపడిపోయాడు. అయ్యో, వెబ్సైటా? దానికి లక్షల్లో ఖర్చవుతుంది కదా, అదెలా మొదలుపెట్టాలో కూడా నాకు తెలియదు, నా వల్ల కాదు అని మదనపడ్డాడు. కాని హరీష్ అనుకున్నంత కష్టమేమీ కాదు అది. ఎందుకంటే రవి దగ్గర ఆ అడ్డంకిని కూడా తొలగించడానికి ఒక ఆశ్చర్యకరమైన, చాలా సులభమైన, ఇంకా చెప్పాలంటే చవకైన పరిష్కారం కూడా ఉందే. ఎంతో అనుకుంటున్నారు? కేవలం జస్ట్ 9,999 రూపాయలు మాత్రమే. ఒక్కసారి కడితే చాలు, ఒక పూర్తి ఆన్లైన్ స్టోర్ రెడీ. ఈ నెంబర్ వినగానే హరీష్కు షాక్. లక్షల్లో అవుతుందనుకున్న పని ఎంత తక్కువలో అయిపోతుందా అని అతనిలో మళ్లీ కొత్త ఆశ చిగురించింది. వెంటనే రవి వెబ్టెక్ ఇండియా అనే కంపెనీ వివరాలిచ్చాడు. అంటే ఇదేదో గాలిలో మాట కాదు, వెంటనే ఆచరణలో పెట్టడానికి ఒక స్పష్టమైన మార్గం. ఈ సమాచారం చూడగానే హరీష్కొక ధైర్యం వచ్చింది. ఇక మనం కథ ముగింపుకు వచ్చేస్తున్నాం. ఈ పరిష్కారంతో హరీష్ వ్యాపారంలో ఎలాంటి అద్భుతమైన మార్పు వచ్చింది, ఆయన కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా హరీష్ అస్సలు ఆగలేదు. వెంటనే రంగంలోకి దిగాడు. చూడండి, ఈ 3 సులభమైన స్టెప్స్తో తన వ్యాపార రూపరేఖల్నే మార్చేశాడు. ముందు వెబ్టెక్ ఇండియాకు కాల్ చేశాడు. ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే ఆన్లైన్ స్టోర్ రెడీ అయిపోయింది. వెంటనే అమెజాన్ స్టోర్ ఐడీకి అప్లై చేసేశాడు. అంతే, విజయం ఎంత దగ్గర్లో ఉందో చూశారా? తన షాప్కి ఒక ఆన్లైన్ గుర్తింపు వచ్చింది.
అమెజాన్ లాంటి పెద్ద కంపెనీతో పోటీపడే శక్తి వచ్చింది. ఇంక హరీష్లో ఉత్సాహం చూడాలి. ఆ పాత దుకాణంలోనే ఒక కొత్త శక్తి ప్రవహించినట్టు అనిపించింది. అప్పుడు అనుకున్నాడు, ఎస్, నేను మళ్లీ ఆటలోకి వచ్చానని. చివరిగా ఈ హరీష్ కథ మనకు ఏం చెబుతోంది? టెక్నాలజీ అనేది ఏదో పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సొంతం కాదు. సరైన సాధనాలు వాడుకుంటే చిన్న దుకాణాలు కూడా ఈ డిజిటల్ యుగంలో బలంగా నిలబడగలవు, గెలవగలవు కూడా. సమస్య వచ్చింది కదా అని ఆగిపోకుండా పరిష్కారం ఏంటి అని వెతకడంలోనే ఉంది అసలైన విజయం.